ఈ ఘోరాలు నేరాలు దగ్గర నుంచి చూసిన తర్వాత ఇది కాదు, కాసేపు సినిమా కథల గురించి మాట్లాడుకోవాలండి. 300 కోట్లు పెట్టి నేను సినిమా తీద్దాం అనుకుంటాను. దానికి అద్భుతం. సో మీరు ఏదైనా మంచి కథ చెప్తే దానికి సెలెక్ట్ చేద్దామని. ఎవరు చెప్తారా? ఈ టీం నుంచి కానీ ఈ టీం అనగానే 2 చేతులు ఎత్తాలి. నీవి 2 చేతులు కాదురా, ఒకరితో చేయాలి. గురువు ఎర్రండి. ఓకే, ఎలాంటి కథ ఇది? పురాతన కథ, రాజుల కథ. రాజులా? పుర్రి కథ ఏంటి అనుకున్నా, పురాతన కథ. ఓకే ఓకే, నేను స్టోరీ చెప్తా భయ్యా, అది బాహుబలి 2 మించిపోతుంది. నువ్వు చెప్పు, తర్వాత నేను చెప్తానే. ఇది 4 క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో, హీరోయిన్, గెస్ట్ రోల్, విలన్. ఫస్ట్ టైటిల్స్ వస్తూ ఉంటాయి. నేను ఏ రోల్ ప్లే చేస్తాను? నేను ప్రొడ్యూసర్ రోలా? నువ్వు ప్రొడ్యూసర్ భయ్యా, అంతే. కొన్ని కోట్ల మంది చూసి పిచ్చోళ్ళు అయిపోవాలి ఇప్పుడు నీ కథ. చెప్పు నాన్న. ఇప్పుడు టైటిల్స్ వస్తూ ఉంటాయి. టైటిల్స్ మధ్యలో ఇక్కడ కొండ ఉంటుంది. కొండ మీద ఇక్కడ హీరోయిన్, ఇక్కడ హీరో. హీరో మెల్లిగా జారుతూ ఇప్పుడుకైనా నన్ను పెళ్లి చేసుకో వీరా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ జారిపోతుంటుంది. హీరో అక్కడ నుంచి దూకుతారు. హీరోయిన్ కింద పడుతుంది. హీరోయిన్ హీరో, హీరోయిన్ హీరో, హీరోయిన్ కట్ చేస్తే ఇప్పుడు హీరో గుర్రం మీద చక్ 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 అని వస్తూ ఉంటాడు. ఇప్పుడు పెద్ద రోప్ ఉంటుంది. ఆ రోప్ 20 మీటర్స్ హైట్ లో ఉంటుంది. ఆ హైట్ నుంచి గుర్రం జంప్ చేస్తూ ఉంటాడు. జప్ 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 అను 20 మీటర్స్ హైట్ నుంచి దూకేస్తాడు. అప్పుడు అందరూ అప్పుడు పక్కన జనం అందరు క్లాప్స్ కొడుతూ ఉంటారు ఫుల్ గా. అప్పుడు సాంగ్ వస్తుంది. తర్వాత హీరో ఎడ్ల బండి నుంచి వెళ్తూ ఉంటాడు. అక్కడ నుంచి హీరోయిన్ వస్తుంది రెడ్ సారీ కట్టుకొని. సడన్ గా వాళ్ళ హ్యాండ్స్ టచ్ అవుతుంది. వైబ్రేషన్ మ్యాజిక్ పుడుతుంది హీరోలో. తర్వాత హీరో ఓరా అని బ్యాక్ వెళ్ళి చూస్తూ ఉంటాడు. అక్కడ అప్పటికే హీరోయిన్ డ్రెస్ చేంజ్ చేసుకుని బయట సైడ్ లో ఉంటుంది. కమర్షియల్ బ్రేక్ ఏమైనా తీసుకున్నావు మధ్యలో? నీకు అలా అర్థమైందా? అప్పుడు హీరో బ్యాక్ వస్తుంటాడు ఓరా అని తెలుసుకుందామని. హీరోయిన్ బ్యాక్ వచ్చి ఎవరో అని తెలుసుకుందామని చూస్తాడు. కానీ అక్కడ శారీ మార్చుకున్నాడో తెలియదు. మనలో పాపం చేయని వాడు ఎవడో చెప్పండి, ఏ దోషం లేని వాడు. బ్యాక్ వస్తే ఎవరో అని తెలుసుకుందామని చూస్తే హీరోయిన్ శారీ మార్చుకుని తెలియదు. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? అప్పుడే అయ్యో బడ్జెట్ సరిపోలే, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఒకసారి నాకు కనపడవు. దీంట్లో చిన్న చిన్న మార్పులు. ఆ గుర్రం మీద వెళ్ళాడు చూసావు, అది తెల్ల గుర్రం అయితే బాగుంటుంది. ఆ కథలో చిన్న మార్పు చేసుకుని మళ్ళీ రా. ఇటు సైడ్ నుంచి ఎవరా మహానుభావుడు? చంపే కథని. ఓకే, స్టార్ట్ చేస్తే అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో స్టార్ట్ చేస్తే ఒక చిన్న విలేజ్. ఆ విలేజ్ లో ఒక చిన్న గ్రామం. విలేజ్ అంటేనే గ్రామం, విలేజ్ లో చిన్న గ్రామం ఏమిటి? ఓకే ఓకే, ఆ చిన్న గ్రామంలో ఒక చిన్న గుడిసె ఉంటది. ఆ చిన్న గుడిసెలో ఒక చిన్న బాబు ఉంటాడు. ఆ చిన్న బాబు చిన్న చెడ్డీ వేసుకుంటాడు. ఆ చిన్న బాబు ఒక చిన్న పడవను తయారు చేసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న బకెట్ లో వేస్తాడనమాట. అప్పుడు చిన్న చిన్నగా వర్షం స్టార్ట్ అవుతూ ఉంటది. ఆ చిన్న వర్షం కాస్త పెద్దగా అయిపోయి చిన్న చిన్న బురద గుంటలు ఫామ్ ఊరు నిండా పెద్దగా వర్షం పడిపోయి ఊరంతా నీళ్లు నిండిపోతాయి. అప్పుడు ఆ చిన్న బాబు ఏడుస్తూ ఉంటాడనమాట. ఆ ఏడ్చిన కన్నీరుతో ఊరంతా నీళ్లతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు ఆ ఊర్లో ప్రజలు దేవుణ్ణి కృష్ణమూర్తి గారికి ఫోన్ చేయండి ఒకసారి. దేవుణ్ణి ప్రే చేస్తారనమాట.
ఈ వర్షాన్ని ఆపేది ఎవరు అని. అనగానే పైనుండి ఒక చిన్న ఎగ్ పడిద్ది, ఆ ఎగ్ ఓపెన్ అవుతుంది. ఎగ్గా యా వై ది కాకి ఇస్ గోయింగ్ ఆన్ ది వే కొండంటి పిల్లకు పసుపు కన్నెందుకున్నదే గురుడా దేవుడు చేసిన లోపాన్ని నీవు దిద్దుకురారా. సో అది ఓపెన్ అవ్వగానే జాన్ బయటికి వస్తాడు. బంగారు తొక్కుడు లడ్డు బంగారు బాతుగుడ్డు. జాన్ అంటే కోడి పేరమ్మా? ఆహా, ఒక గుడ్డులో నుండి వచ్చిన వ్యక్తి పేరు. గుడ్డు నుంచి వచ్చిన వ్యక్తే. అదే మన స్టోరీ. అద్భుతంగా ఉంది. రా ప్రదీప్, ఇక్కడ కూర్చొని హ్యాపీగా కూర్చొని ఎందుకు కానీ. ఈ డైలాగ్ కూడా బాగుంది. ఆ తర్వాత ఏమైంది? ఓయ్ నన్ను రమ్మన్న. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అయితే పడిన గుడ్డులో నుండి వ్యక్తి బయటికి వస్తాడు జాన్. జాన్ కి ఆ వాటర్ ని చూడగానే షాక్ అయిపోయి ఇదంతా ఊరు గ్రామం అంతా నీళ్ళతో నిండిపోయింది. నిండిపోయిన నీళ్ళని ఎలా తీసేది అని వెళ్తూ వెళ్తూ ఉంటే మార్గంలో ఒక అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. ఆ అమ్మాయి కూల్ డ్రింక్ తాగుతూ ఉంటది స్ట్రా పట్టుకొని. ఆ స్ట్రా తీసుకొని జాన్ ఆ ఊర్లో ఉన్న వాటర్ మొత్తం తాగేస్తారు. అప్పుడు ఊర్లో ఉన్న వాటర్ అంతా మాయమైపోయి శ్రీదేవి కాస్త జాన్ లవ్ లో పడిపోతుంది అనమాట. అప్పుడే సుబ్బారావు అనే వ్యక్తి వస్తాడు. వచ్చిన సుబ్బారావు కూడా శ్రీదేవిని లవ్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు శ్రీదేవికి ఎవరిని పెళ్లి చేసుకోవాలో అర్థం కాక శ్రీదేవి ఒక టాస్క్ ఇచ్చింది అనమాట. ఆ టాస్క్ ఏంటంటే ఇద్దరిలో ఎవరు ఎక్కువ డాన్స్ బాగా చేస్తారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటా అంటది. అందులో సుబ్బారావు చాలా బాగా డాన్స్ చేస్తాడు, కానీ లవ్ చేసింది ఫస్ట్ శ్రీదేవి జాన్ ని. సో జాన్ శ్రీదేవిని పెళ్లి చేసుకుంటాడు. క్లోజ్. అమ్మా అమ్మా జన్మ మెరిచితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. స్టోరీ నచ్చిందా? అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. ఒకసారి వీళ్ళందరి కోసం మళ్ళీ చెప్తున్నాను తర్వాత వాళ్ళందరూ. సూపర్.